అంతేగాని ఎవరో చెప్పారు కదా సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చూసాం కదా, వాడు ఎవడో 100 రూపీస్ షర్ట్ దొరుకుతుంది, 1000కి 4 దొరుకుతాయి, 1005 దొరుకుతాయి, ఇవన్నీ మనం సేల్ చేస్తాం కదా, మనం అలా పెట్టుకుంటే కానీ బయట ఫుట్పాత్ మీద కూడా అలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తాను. నువ్వు ఎప్పుడు అలాంటి క్వాలిటీ మెయింటైన్ చేయొద్దు, తీసుకొచ్చి షాప్లో పెట్టద్దు. నీకంటూ ఒక స్పెషల్ క్వాలిటీ పెట్టేసుకో, నీకంటూ ఒక స్పెషల్ బ్రాండ్ పెట్టేసుకో. ముందుగా ఈ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ బిజినెస్ ఎలాంటిది అనే విషయం కంపల్సరీగా ఐడియా ఉండాలి. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున బిజినెస్ పెట్టిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వచ్చు. బిజినెస్కి ఎలాంటి ఇబ్బంది రాకుండా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఐడియా ఉండాలంటే స్టాక్ ఇక్కడ దొరుకుతుంది, మనం ఎలాంటి షాప్ పెట్టుకోవాలి, పెట్టిన తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోవాలి. మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందే బిజినెస్ అనేది మీరు లాంగ్ టర్మ్లో పెట్టాలనుకుంటున్నారా లేదా షార్ట్ టర్మ్లో పెట్టాలనుకునేది కంపల్సరీ మీకు ఐడియా ఉండాలి. అలా లేకపోతే ఏమవుతుందంటే బిజినెస్ అనేది ఎక్కువ రోజులు మీరు కంట్రోల్ చేయలేరు, మెయింటైన్ చేయలేరు. షార్ట్ టర్మ్ అంటే కొంతమంది ఇన్సూరెన్స్ షాప్ పెట్టేద్దాం, కొంచెం లాభం వచ్చిన తర్వాత తీసుకెళ్దాం అనుకుంటారు, కానీ అలా పెట్టడం వల్ల మీకు లాస్ తప్పే, మీకు ప్రాఫిట్ అనేది ఏముండదు. ఇది నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నా. నేనే కాదు, మీకు సంబంధించిన ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా మీరు కనుక్కోవచ్చు. ఎప్పుడేం కానీ షార్ట్ టర్మ్ బిజినెస్ అనేది ఎప్పుడు పెట్టుకోకండి. మినిమం లాంగ్ టర్మ్ ఉండాలి. లాంగ్ టర్మ్ అంటే మినిమం 20 years, 15 years ఆ 10 years మ్యాక్సిమం ఉండాలి. అలా పెట్టుకోవడం వల్ల మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీకు వస్తుంది, ప్లస్ ప్రాఫిట్ కూడా వస్తుంది. 10%, 20% కొంచెం లాస్ అయినా, అంటే ఇంటీరియర్ సంబంధించి కానివ్వండి, షాప్ రెంట్ సంబంధించి కానివ్వండి, ఇలా చిన్న చిన్న ఉంటాయి కదా, అలాంటివి కొంచెం మీకు లాస్ అయినా ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు అనమాట. అలా ఐడియా లేకపోతే కన్నా చాలా ఇబ్బంది అవుతుంది. పెట్టిన తర్వాత మీరు అనుకున్న లుక్ అనేది ఒక రకంగా ఉంటుంది, అవుట్పుట్ అనేది ఒక రకంగా ఉంటుంది అనమాట. అడ్వర్టైజ్మెంట్ ద్వారా మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. కానీ టౌన్లో ఎలా ఉంటుంది, కొంచెం గ్రాండ్గా ఓపెన్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. చాలామందికి సెలబ్రిటీ యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సెలబ్రిటీని తెచ్చుకొని ఓపెన్ చేయడం వల్ల ఎక్కువ మంది రీచ్ అవుతుంది. హీరోయిన్స్ కానీ హీరోయిన్ పెట్టడం వల్ల వాళ్ళ ఫ్యాన్స్ వల్ల మీకు కొంచెం బిజినెస్ రన్ అవుతుంది. ఆ టైంలో మీకు కొంచెం బిజినెస్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మనం వచ్చేసి బిజినెస్ స్టార్ట్ చేద్దామన్న 2 months 1 month ముందే హోల్సేల్ షాప్లోకి వెళ్ళేసి ఎక్కడెక్కడ స్టాక్ దొరుకుతుంది, మంచి మంచి క్వాలిటీ ఎక్కడ దొరుకుతుంది, రేట్ ఎక్కువైనా పర్లా, లో క్వాలిటీ అయినా హై క్వాలిటీ అయినా మీరు ఫస్ట్ హోల్సేల్ మార్కెట్కి వెళ్ళేసి వేరే స్టేట్ కానివ్వండి ఎక్కడైనా తెలిసిన వాళ్ళని కనుక్కొని హోల్సేల్ మార్కెట్కి వెళ్ళేసి క్వాలిటీ, రేట్స్ ఇవన్నీ విజిటింగ్ కార్డు అని తెచ్చుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే మీకు రేపొద్దున షాప్ పెడతామనగా, ఫ్యూచర్లో షాప్ పెడతామనగా ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇలా మనకి ఎక్కడెక్కడ ఈ క్వాలిటీ దొరుకుతుంది, ఎక్కడెక్కడ ఎలాంటి స్టాక్ దొరుకుతుంది, ఎలాంటి ప్రైస్ దొరుకుతుంది, మనం ఎలాంటిది మెయింటైన్ చేయాలి, ఎలాంటి డిజైన్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఉంటుంది కదా, ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల మీకు కొంచెం ఒక ఐడియా, మినిమం 10% ఒక ఐడియా వస్తుంది. ఆ 10% అనేది మీరు బిజినెస్ రన్ చేయంగా అది 100% అవుతుంది. ఎందుకంటే మనం చేసే వర్క్ ఎప్పుడైనా హానెస్టీ చేయడం వల్ల బిజినెస్ ఆటోమేటిక్గా, మీరు బిజినెస్ సంబంధించిన ఐడియాలు కానివ్వండి, బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అలాంటి డౌట్స్ సంబంధించిన ఇవన్నీ ఉంటే కూడా మన కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. అంతేకాకుండా మీరు కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొంతమందికి మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. కాంట్రాక్ట్ చేసేవారికి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే లో క్వాలిటీ మెయింటైన్ చేయడం కానివ్వండి, తొందరగా వర్క్ చేసుకొని వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి అమౌంట్, మీరు మాట్లాడుకున్న ఒక అమౌంట్ వాళ్ళకి తొందరగా తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు 1 weekలో 2 weeksలో మొత్తం క్లీన్ చేసి వెళ్తారు. అది ఏమవుతుందని మీరు లాంగ్ టర్మ్ పెట్టుకునే లోపల ఆ షాప్ వచ్చేసి 1 month 1 year 2 yearsకి మీకు అది మొత్తం వేస్ట్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది, ఇంటీరియర్ డ్యామేజ్ అవుతుంది. రేపు పొద్దున్న మీరు ఒకవేళ షాప్ చేంజ్ చేసుకున్నా లేదంటే సేల్ చేయాలనుకున్నప్పుడు కూడా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా లాస్ అవుతుంది. అదే నేను చెప్పింది, మీకు ముందు చెప్పింది 10%, 20% లాస్ ఏమంటే మెయిన్ ఇంటీరియర్. మీరు మంచి క్వాలిటీ మెయింటైన్ చేసుకొని కొంచెం అమౌంట్ ఎక్కువైనా పర్లని మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తే కన్నా ఇంటీరియర్ పరంగా ఆర్ క్వాలిటీ పరంగా మీకు రేపు పొద్దున అమ్ముకునేటప్పుడు సెకండ్ హ్యాండ్లో అమ్మినా కానీ మీకు మీ అమౌంట్ 50% కాకుండా 20% ఎంతో అంత వస్తుంది, మీకు లాస్ కాకుండా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చేసే వర్క్ అనేది మనం ప్యాషన్ మీద చేసుకోవాలి. ఏదో టైం పాస్ చేద్దామని చాలామంది ఎక్కువ మంది వస్తారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు బిజినెస్ సక్సెస్ రేట్ అనేది అసలు లేదు. మినిమం మీరు చేసే వర్క్ మీరు ప్యాషన్తో ఇష్టంతో చేయడం వల్ల ఎక్కువ రోజులు చేయగలుగుతారు. ఎంత కష్టమైన పని కానీ ఇష్టంతో చేయడం వల్ల మీకు తగ్గట్టు ఫలితం వస్తుంది. మీకు అనేది పేషెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, మెయింటైన్ చేయగల కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. బిజినెస్ జరిగినా జరగకపోయినా మన మీద నమ్మకం పోగొట్టుకోకూడదు. షాప్ జరుగుతుందా జరగదా అనేది మీకు అవుట్ ఆఫ్ మ్యాటర్. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, మంచి క్వాలిటీ మెయింటైన్ చేయండి, అండ్ దానికి తగ్గట్టు
మనం ఏం చేయాలో దాని తగ్గట్టు హార్డ్ వర్క్ చేస్తే గాన ఆటోమేటిక్గా ఈరోజు కాకపోయినా నెక్స్ట్ ఇయర్స్ కంపల్సరీ మూవ్ అవుతుంది. అనేది ఉండకూడదు, స్ట్రెస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ స్ట్రెస్ ఎక్కువ కావడం వల్ల మన మీద నమ్మకం పోతుంది. బిజినెస్ అనేది ఇది లాస్ వచ్చింది కదా, ఊకే దీన్ని పెట్టి వేస్ట్ అయిపోయింది అనేది మీరు ఇబ్బంది పడకూడదు. అలా పడడం వల్ల ఏమవుతుందంటే బిజినెస్కి దెబ్బ పడుతుంది. మీరు ఎప్పుడైతే మీ మీద మీరు నమ్మకం కోల్పోతారో మీరు మెయింటైన్ చేసే కెపాసిటీ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కంపల్సరీ ఒక సీజన్ కానివ్వండి, ఒక ఫెస్టివల్ కానివ్వండి, 1 మంత్ ముందే మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. అందులో ఒక షాప్ మీరు రెడీ చేసుకోవాలి, ఓపెన్ చేసుకోవాలి అంటే మినిమం తక్కువ 1 మంత్ అయినా పడుతుంది. ఇంత చిన్న షాప్ అయినా, చిన్న డీసెంట్ లోకల్ షాప్ అయితే మీకు 1 వీక్లో అయిపోద్ది. ఒక మంచిగా ఇంటీరియర్ మంచిగా ఉండాలంటే మినిమం 1 మంత్ పడుద్ది. 1 మంత్లో మీరు కొంచెం రెడీ చేసుకొని ఒక ఫెస్టివల్ ఒక 1 మంత్ కానివ్వండి, 2 వీక్స్ 3 వీక్స్ ఉన్నప్పుడు ముందు ఓపెన్ చేసుకోవాలి. అలా ఓపెన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు నార్మల్ టైంలో ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుంది, కస్టమర్ అనేది రారు. ఎందుకంటే వాళ్ళకి తెలియాలంటే ఇది ఒక ఫెస్టివల్ అని ఉండాలి, సీజన్ ఉండాలి, మ్యారేజ్ సీజన్ సంబంధించి కానివ్వండి, రంజాన్, క్రిస్మస్ అండ్ దసరా అవన్నీ సంథింగ్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా, అలాంటివి ఉన్నప్పుడు కస్టమర్ అనేది పక్క షాప్ వెళ్ళినప్పుడు మీ షాప్ చూస్తారు. మీరు పెట్టిన డిస్ప్లే కానివ్వండి, మీరు పెట్టిన లుక్ కానివ్వండి, ఇవన్నీ చూసి చూద్దాం ఒక కొత్త షాప్ ఓపెన్ అయింది కదా, దాంట్లో ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అనేసి వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. చూద్దాం అనేసి వస్తారు. కొన్నా జస్ట్ చూసి వెళ్తారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేసి తీసుకెళ్తారు అనమాట. ఎప్పుడైనా కానీ ఒక సీజన్ ఫెస్టివల్ ఉన్నప్పుడు మాత్రమే ఒక 1 మంత్ ముందు కానీ 2 వీక్స్ 3 వీక్స్ ముందుగానే కంపల్సరీ షాప్ ఓపెన్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల బిజినెస్ అనేది మీకు తొందరగా ఇంప్రూవ్ అవుతుంది, కస్టమర్స్ ఎక్కువ రీచ్ అవుతుంది. అంతేకాకుండా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 5 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి, 5 lakhs తక్కువ 1 lakh జరిగినా కూడా మీకు కొంచెం హెల్ప్ అవుద్ది అనమాట. రెంట్ కానివ్వండి, లేబర్ ఛార్జెస్ కానివ్వండి, స్టాఫ్ సంబంధించి కానీ, ఎలక్ట్రిసిటీ బిల్కి సంబంధించి కానీ మీకు బటన్ అనేది పడదు. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మన దగ్గర క్యాష్ ఇన్వెస్ట్మెంట్ అనేది క్యాష్ రూపంలో మన దగ్గర కంపల్సరీ ఉండాలి. బ్యాంక్ రూపంలో కానీ క్యాష్ రూపంలో కానీ మన అమౌంట్ మన దగ్గర ఉండాలి. కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొంచెం క్యాష్ సపోర్ట్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే చాలా మంచి ఉంటుంది. అలాంటి వాళ్ళు బిజినెస్ చేసుకోవడం వల్ల కొంచెం స్ట్రెస్ అనేది తగ్గుతుంది, మెయింటైన్ చేసుకోవచ్చు. స్టాక్ తెచ్చుకోవడం, సేల్ చేసుకోవడం అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. బిజినెస్ స్టార్ట్ చేసే ముందే మన దగ్గర క్యాష్ అనేది హ్యూజ్ అమౌంట్ పెట్టుకోవాలి. బ్యాంకు ఈఎంఐ కానివ్వండి, బ్యాంక్ లోన్ తీసుకుందామని ఎప్పుడు పెట్టుకోకండి. అది చాలా రిస్క్. అది ఎలాంటి రిస్క్ అనేది మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒకసారి మన ఛానల్లో చెక్ చేసుకోండి, ఆ వీడియో చూడండి, మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. బిజినెస్లో ఎప్పుడైనా బిజినెస్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా ఏ వస్తువైనా మనం పెట్టాలనుకున్నప్పుడు ప్రతి ఒక్క రూపాయితో సహా మనం కౌంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఒక్క రూపాయి అనేది మనకి బిజినెస్లో ఒక రూపాయి కావచ్చు, నెక్స్ట్ అనేది lakhsకి వెళ్ళిపోద్ది అనమాట. అమౌంట్ అనేది చాలా కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలా. అండ్ క్వాలిటీ పరంగా కానివ్వండి, క్వాలిటీ ఉన్న వాటికి ఎక్కువ పెట్టిన పర్లా, కానీ అనవసరమైన వస్తువు పైన కానివ్వండి, అనవసరమైన ప్రోడక్ట్ మీద కానీ ఎప్పుడు ఒక రూపాయి కూడా వేస్ట్ చేసుకోకూడదు. కాకుండా షాప్ రెంట్ అనేది మనం బడ్జెట్ ఎంత అనుకుంటున్నాం, సపోజ్ లోకల్ ఏరియా అనుకోండి 5,000 6,000 అలా రేంజ్, కానీ ఇంకా లో ప్రైస్ ఉన్నా పర్లేదు, మంచి ఏరియాలో షాప్ పెట్టుకోవాలి. కొంచెం మంచి బిజినెస్ ఏరియా అనుకోండి, నాకు తెలిసి ఇప్పుడున్న సిచ్యువేషన్ 30,000 40,000 50,000 ప్లస్ 11 lakh వరకు కూడా ఉన్నాయి పెద్ద షాప్ అంటే. చిన్న షాప్ అంటే తక్కువ ఉన్నాయి. మీరు కూడా బడ్జెట్స్ మీకు బడ్జెట్ పెట్టుకోండి. ఆ బడ్జెట్లో ఒక రెంట్ కానివ్వండి, ఒక అడ్వాన్స్ కానివ్వండి, మీరు ఎలాంటి ఇంటీరియర్ చేసుకోవాలి, దానికి ఎంత అమౌంట్ పడుతుంది, మొత్తం ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాతనే బిజినెస్ స్టార్ట్ చేయండి. బిజినెస్ అనేది ఎలాంటి ఏరియాలో స్టార్ట్ చేయాలంటే కన్నా మంచి క్రౌడ్ ఉన్న ఏరియా కానీ, ఒక బస్ స్టాప్ కానివ్వండి, ఓన్లీ కాలేజెస్ ఉన్న ఏరియాస్ కానివ్వండి, ఎక్కువ క్రౌడ్ తిరిగే వాళ్ళ దగ్గర కానీ, ఒక హోటల్స్ కానివ్వండి, టిఫిన్ సెంటర్స్ కానివ్వండి, బిజినెస్ ఏరియా కానివ్వండి, మంచి క్రౌడ్ ఉన్న ఏరియాలో బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం వల్ల తొందరగా క్లిక్ అవుతుంది. బిజినెస్కి కొంచెం గ్రోతింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఎప్పుడైనా కానీ మీరు ఓపెన్ చేయొద్దు. ఒక సపోర్ట్ తీసుకోకుండా ఓపెన్ చేస్తే కానీ చాలా లాస్ అవుతారు. సపోర్ట్ అంటే మీరు క్యాష్ పరంగా కానివ్వండి, ఎక్స్పీరియన్స్ ఉన్న వారు ఉంటారు కదా, వాళ్ళతో కొంచెం సలహాలు తీసుకొని కొంచెం మంచి సలహాలు తీసుకోండి. కొంతమంది మంచి చెప్తారు, కొంతమంది చెడు చెప్తారు. ఎందుకంటే కాంపిటీషన్ మీరు వాళ్ళకి వస్తారనేసి అవన్నీ మీరు పట్టించుకోకుండా మంచి మాత్రం తీసుకోండి, చెడు వదిలేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు బిజినెస్ చేయాలనుకున్నప్పుడు కొన్ని రోజులు పని చేయండి. పని చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అక్కడ ఎలాంటి మూమెంట్ ఉంది, ఎలాంటి డిజైన్ రన్ అవుతున్నాయి, ఎలాంటి క్వాలిటీ రన్ అవుతున్నాయి, ఎలాంటి కస్టమర్స్ వస్తారు, మనం ఎలా విధంగా చూపించాలి, ఇవన్నీ మీకు కంపల్సరీ 1 year 2 years అనే ఎక్స్పీరియన్స్ వస్తే రేపు పొద్దున మీరు షాప్ మెయింటైన్ చేసేటప్పుడు చాలా ఫ్రీ అవుతారు. మీరు బిజినెస్ సంబంధించిన ఐడియాలు కానివ్వండి, బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అలాంటి డౌట్స్ సంబంధించిన ఇవన్నీ ఉంటే కూడా మన కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. అంతేకాకుండా
మీరు కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొంతమందికి మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.